నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే భయము నాకుండదు. ఈరోజు ఒకవేళ యవనస్తులు మీ భవిష్యత్తు పట్ల భయపడుతున్నారేమో, భయపడద్దు. హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే మనకు భయం ఎలా? హల్లెలూయా. దగ్గరికి చేద్దాం. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే భయం ఉండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే నా కుటుంబంతో నీ ఉండాలయ్యా. చేతులు పెగది. యేసయ్యా చప్పలు కొడుతూ యేసయ్యా. Come on, wave your hands to Jesus. యేసయ్యా, 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 యేసయ్యా. Lord, we praise you. Oh, యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. శరీర క్రియలన్నీ చప్పలు కొడుతూ క్రియలన్నీ నాలో నశింప చేయుమయ్యా. శరీర క్రియలన్నీ నాలో నశింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. కష్టములో నష్టములో మాకు ఊరటనిచ్చావు. వ్యాధులలో మా వేదనలో మా చెంతే ఉన్నావు, మా చెంతే ఉన్నావు. కష్టములో నష్టములో మాకు తోడుగా ఉన్నావు. వేదనలో మా వేదనలో చెంతే ఉన్నావు, మా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు,
వెతకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతకిన వారికి దొరికేవాడవు, తట్టేవారికి తలుపులు తెరిచే దేవుడవు, తలుపులు తెరిచే దేవుడు. చేతులు పైకెత్తి దేవా చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. స్తోత్రం బలంగా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నాలోనే ఉన్నావయ్యా, మాకు భయమేల నా యేసయ్యా. నా పరిచర్య చుట్టూ కంచె వేసావు, నాలోనే ఉన్నావయ్యా. లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు మేల నా యేసయ్యా. మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు భయమేలా, మాకు దిగులేలా, మాకు చింతేలా, మాకు భీతేలా. ఎందుకంటే ప్రభువా నీవు మాలోనే ఉన్నావయ్యా, మాకు దిగులేలా నా యేసయ్యా. నీవు మాతోనే ఉన్నావయ్యా, మాకు దిగులేలా నా యేసయ్యా. పరమజనే యేసయ్యా. Lord, we praise you. Lord, we adore you. Lord, we magnify your mighty name, Lord Jesus. అందరూ పిల్లల యేసయ్యా అని నోరు తెరిచి యేసయ్యా అని దగ్గరగా యేసయ్యా. కరువులు ఖడ్గములు మా పైన కట్టగా, గట్టినాత్ములెన్నో నారే నారేనా నా పైన కూర్పగా, నరరే రారే నార నారనా. దేశం స్వస్థపరచబడాలి, పేదరికం తొలగిపోవాలి. దేశపు నిధులే ఖాళీ అయ్యాయే, దేశము పేదరికం మాయమౌమాలి. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించు దానిని బాగు చేయుము. నారే 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 రా. దేశాధికారులను దీవించుము, తగిన జ్ఞానము వారికి ఇమ్ము. స్వార్థము నుండి దూరపరచుము, మంచి ఆలోచనలు వారికి ఇమ్ము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి, నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా
సృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయు. మతము అంటూ కలహాలెరేగగా, నీది నాదని భేదం చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమమిచ్చునని. క్రైస్తవ్యం ఒక మతమే కాదని, క్రైస్తవ్యం ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా, నిజంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కనుక భారంతో పాడదాం పిల్లలు. నశించుదాన్ని బాగు చేయి. గ్లోరీ. చప్పలు కొట్టుకుంటూ యేసు నామమున మహిమపడతాం. ఒకసారి బలంగా చప్పలు కొడుతూ యేసు నామమున మహిమపడతాం. దగ్గరగా శక్తి కొలది చప్పలు కొడదాం. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను. ఆ మాట చెప్దామా? వాక్యాన్ని పలుకుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నా మీద ఉండును గాక అని చెప్పండి. యెహోవా దయాళుడు, గట్టిగా చెప్పండి. వాక్యాన్ని పలుకుదాం. వాక్యంలో శక్తి ఉంది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. దేశం యొక్క పరిస్థితులు ఒకనాటి పరిస్థితులు లేవండి మన దేశంలో. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సుమారుగా క్రైస్తవుల్ని హింసించే దేశాల్లో 15 దేశాల్లో మన దేశం కూడా చేరిపోయింది. క్రైస్తవులకి రక్షణ లేని దేశం కింద అయింది. అయితే మన దేశం ఒక రక్షణ మన మీద ఆధారపడింది. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడి మీద ఆధారపడింది. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు. క్రైస్తవులంట నిద్రపోతున్న సింహాలు. నిద్రపోతున్నారు. ఎప్పుడు వారు లేస్తారు తెలుసా? శ్రమ వచ్చినప్పుడు లేస్తారు. మన నిద్ర లేవాల్సిన సమయము అసలు మన డిస్టర్బ్ చేద్దని చెప్పాడు. వాళ్ళ జోలికి పోవద్దన్నాడు, కానీ మన జోలికి వస్తారు. ఎందుకంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అంత్య దినాలలో అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. మనుషుల మధ్య ద్వేషము, కుట్రలు, మత విద్వేషాలు, మతం ఛాందస్వాలు, ఎంతో దేశపు నిధులు ఖాళీ అయిపోయాయి. అప్పుతో మనం ఉన్నాం. అయితే మన దేశం బాగుపడాలంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొను నన్ను వెతికి వారి చెడు మార్గాలు విడిచిపెడితే ఆకాశమును నేను వారి ప్రార్థన ఆలకిస్తానన్నాడు. హల్లెలూయా. ఆలకించడం మాత్రమే కాదు, వారి దేశాన్ని స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. సువార్త ద్వారా స్వస్థపరచబడాలి మన దేశం. దేవునికి యవనస్తులు కావాలి, సాతానుగాడికి యవనస్తులే కావాలి. యవనస్తులు ఎంత ప్రాముఖ్యమైన వారంటే, ఒక దేశానికి కూడా యవనస్తులే కావాలి. యవన ప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సమాజంలో అయితే యవనస్తులు దేవుని కోసం నిలబడతారో ఆ సమాజం బాగుపడుతుంది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము గ్రంథంలో నుంచి అందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 31 నుంచి చదువు. కాబట్టి తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. చిన్న ప్రార్థన వాక్య నిమిత్తం. నాయనా, మహోన్నతుడా, మహాగుణుడా, సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో నేను, నా కుటుంబం, నా ప్రియ సత్యమని ఇక్కడ ఉండటానికి, ఇక్కడ నిలబడటానికి మీ యొక్క చిత్తానుసారమైన ప్రణాళికను బట్టి స్తోత్రాలు.
నేను మాట్లాడితే నిష్ప్రయోజనము నాయన. పరిశుద్ధాత్మదేవ మీరే మాలో ఉండి మాట్లాడండి. ఎవరికి ఏ మాటలు అవసరమో మీరు మాట్లాడండి. నీ మాట అగ్ని వంటిది నాయన. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ధైర్యపరచండి. నీకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి, పరిశుద్ధతలోకి మమ్మల్ని నడిపించండి నాయన. నిష్ప్రయోజనైనాను వాడుకోనమని, మీరు పూర్వగా వాడుకోనమని, ఆత్మైన దేవా నీ ఆత్మకార్యం జరిగించమని, ఫలింపజేయమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. నిజంగా జరిగిన సంఘటన, విజయవాడ పట్టణంలో జరిగిన సంఘటన. బైబిల్, దేవుని మాటలు ఎంత శక్తివంతమైనయో, ఎప్పుడైతే మనం దేవుని మాటలు జాగ్రత్తగా మనం గైకొంటామో, జాగ్రత్తగా మనం వింటామో, ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవలకు వెలుగు. ఇంకా బైబిల్ గ్రంథం చదివిస్తున్న మాట ఏంటంటే ప్రియులారా, వాక్యమే దేవుడు అని బైబిల్ గ్రంథం చదివిస్తుంది. వాక్యమే దేవుడు. నిజంగా జరిగిన సంఘటన విజయవాడలో. ఒక తండ్రికి తల్లికి 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. 2nd క్లాస్ పాప, 4th క్లాస్ బాబు. 4గురికి దయ్యం పట్టేసి, 4గురు మీద దయ్యం అల్లాడుతూ ఉంది. ఇంట్లో శాంతి లేదు, ఇంట్లో వేదన లేదు. చాలా రోజుల నుంచి వారు బయటికి రావటం మానేశారు. ఎందుకంటే ఆ దయ్యము పెద్దగా కేకలు వేస్తూ చాలా ఇదిగా వారిని బాధ పెడుతూ ఉన్న టైంలో ఒక ఇంటికి బయటికి ఒక బాబు వచ్చాడనమాట. ఎవరైతే బాబు దయ్యం పట్టిన బాబునో వచ్చాడు. తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇంటి ఎదురుగుండా, ఒక క్రిస్టియన్ ఫ్రెండ్. ఎరా చాలా కాలం నుంచి నువ్వు బయటికి రావట్లేదు ఏంటంటే, లేదురా మా ఇంట్లో చాలా వేదన, దయ్యం పట్టేసి మా ఇంట్లో ఎవ్వరికీ శాంతి లేదు అంటే, అరే వెంటనే లోపల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ బైబిల్ గ్రంథాన్ని తీసుకొచ్చి చేతిలో పెట్టాడంట. ఈ బైబిల్ గ్రంథాన్ని ఇంటికి తీసుకెళ్ళు, ప్రార్థన చేయి, ఏ దయ్యం కూడా మీ దగ్గరికి రాదని చెప్పాడు. సరేరా అని చెప్పి ఆ బైబిల్ తీసుకొని ఇంటికి వచ్చేసాడు లోపలికే. తల్లి ఎందంటే, రే ఎందుకురా నువ్వు ఆ బైబిల్ తెచ్చావు, అది మన గ్రంథం కాదు, ఎందుకు తెచ్చావు? నా ఫ్రెండ్ చెప్పాడమ్మా, ఇదంతా దీంట్లో దేవుని శక్తి ఉందంట, ఈ మాటల్లో దేవుని శక్తి ఉందంట అంటే, వెంటనే తల్లి మోకరించి బైబిల్ పట్టుకొని, అయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే, నీ వాక్యంలో శక్తి ఉంటే దయచేసి మమ్మల్ని స్వస్థపరచనగానే దయ్యము ఆ ఉండలేక విలవిలలాడించి మొత్తం 4గురిని వదిలేసి వెళ్ళిపోయిందంట. గట్టిగా చప్పలు కొడితే ఇస్తున్నాను మైపర్. దట్స్ ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్యము ఎన్నో, ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కొన్ని పుస్తకాలు వేరే రకాలుగా మనల్ని ప్రభావితం చేయొచ్చు, కానీ ద ఓన్లీ బైబిల్ విచ్ క్యాన్ ట్రాన్స్ఫార్మ్. హల్లెలూయా. మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసేది ఒకే ఒక గ్రంథం ఏంటంటే అది దేవుని మాటలు. ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథము. దేవుడు 40 మంది వ్యక్తులను ఉపయోగించుకొని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ప్రతి మాట ఇందులో భద్రపరిచాడు. ప్రతి మాట దేవుడు మన కోసం రాయించి ఉంచాడు. యోహాను సువార్త అందరికీ తెలుసు. యోహాను అనగా మరి యేసు ప్రేమించిన శిష్యుడు. యేసు రొమ్మున ఆనుకొని ఆయన పడుకునేవాడు. అందుకే చాలా విషయాలు యోహాను గారు రాయగలిగారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట యేసు ప్రభువారు నమ్మిన యూదులతో అన్నారు. ఎవరితో అన్నారు? మీరు నాతో ప్రతిస్పందన ఉండాలి. ఎవరితో అన్నారు అంటే మీరు వెంటనే చెప్పాలి. ఎవరితో అన్నారు? యేసయ్య. చెప్పండి, యేసయ్య నమ్మిన యూదులతో అన్నారు. నమ్మిన యూదులతో. ఎవరు వీరు? అసలు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది యేసు ప్రభువారు అంటే, ఎప్పుడు కూడా యూదుల్లో ఒక తెగ ఉండేవారు, పరిసయ్యులు, శాస్త్రులు. యేసు ప్రభుని తప్పు పట్టుకుందామా, శోధిద్దామా అని చెప్పి ఎవరిని తీసుకొచ్చారంటే, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. స్త్రీని తీసుకొచ్చి ప్రభుని శోధిద్దామని, ఏం చేయాలి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా రాళ్ళతో కొట్టాలి కదా, ఏం చేయాలని ప్రభుని అడిగితే, ప్రభు నేల మీద వంగి ఏమేమో రాసినను అంటే, ఏమి రాసి ఉంటారు యేసు ప్రభు వారు? చెప్పండి, ఏమి రాసి ఉంటారు? అప్పుడు వాళ్ళకి అర్థం కాలే. ఇంకా పట్టు వదలకుండా జుడ్డుల్లా కొందరు ఏమంటారంటే, పట్టు వదలరు చూడండి, మళ్ళీ పట్టుకొని తినేస్తుంటారు బుర్ర. అలాగే యేసుప్రభు బుర్ర చెప్పు ఏం చేయాలంటే, మరలా నేల మీద ఉంగి మళ్ళా రాశాడంట. ఏమి రాసి ఉంటాడు? వారి పాపములను రాసి ఉంటారు. ఎవరైతే పాపము చేయట్లేదు మొట్టమొదటి రాయి వేయండి ఈ మీద అనగానే అందరూ
పెద్దవారి నుంచి చిన్నవారు సైతం వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి ఒక ప్లేస్లో యేసు ప్రభువారు ఇలా నించున్నారు. మధ్యలో ఆ స్త్రీ ఉంది, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ. అవమానంతో తలెత్తుకోలేక తలదించుకుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఇక నా జీవితం అంతమైపోతుంది, ఇక నా జీవితం నేను చావవలసిందే నా పాపానికి, నేను చేసిన తప్పుకి అని చెప్పి అలా మధ్యలో నించుని ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరూ ఆమెను అవమానించిన ఏమని పిలుస్తున్నారంటే అమ్మా అని పిలుస్తున్నారు. ఏమని? అమ్మా, ఎవరు నేను శిక్షింపలేదా? నేను కూడా నిన్ను శిక్షించాను, కానీ ఇక మీదట పాపం చేయకమ్మా అని చెప్పి విడిచిపెట్టేస్తారు. హల్లెలూయా. అయితే ఆ తర్వాత శాస్త్రులు పరిచయులు మళ్ళీ మనకి కనబడతారు. వారితో మాట్లాడక ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఎవరితో చెప్పను? శాస్త్రులతో పరిశీలతో చెప్పాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, గుడారాల పండుగ జరుపుకునేవారు ఎవరు? ఇజ్రాయెల్కున్న పెద్ద పండుగలో ఒకటి గుడారాల పండుగ. ఆ గుడారాల పండుగలో వీరికున్న ఆచారం ఏంటంటే లైట్ ఫెస్టివల్ చేసుకునేవారు. మొత్తం వీరున్న దేవాలయంలో వీరున్నారు. ఆ ఇలాంటి దేవాలయంలో మొత్తం ఆ యొక్క ల్యాంప్స్ని పట్టుకొని, దేనికి గుర్తుగా అంటే ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు వారు అరణ్య ప్రయాణం చేసినప్పుడు దేవుడు పగటి వేళ మేఘస్తంభముగా, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ముందు నడిచారు. దానికి గుర్తుగా ఆ యొక్క లైట్స్ పట్టుకొని వారు తిరుగుతుండేవారు అన్నమాట. అదే నిజమైన వెలుగు. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. యేసు ప్రభువారు ఎందుకు ప్రత్యేకించి ఆ మాట చెప్పాల్సి వచ్చింది, ఆ యొక్క కాంటెక్స్ట్లో ఎందుకు ఆ మాట చెప్పారంటే, ఆ అగ్ని స్తంభం ఎవరో కాదయ్యా, నేను మీ ముందు నించోనున్నానని. గట్టిగా 2 చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. ఆ మేఘ స్తంభంలో ఎవరైతే ఉన్నారో అదే నేను. అందుకే వాక్యమే దేవుడు. ఆ వాక్యం ముందు ఎవరి దగ్గర ఉండను? దేవుని యొద్ద ఉండను. అయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. గట్టిగా 2 చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. ఆ వాక్యము ప్రియులారా ఇప్పుడు శరీరధారి అయి వారికి బోధిస్తున్నారు. ఏమని? పరిశీలతో, అయ్యా నేను సత్యము మాట్లాడుతున్నాను, నేను సత్యం. వాళ్ళు అంటారు, జాగ్రత్తగా గమనించండి, నువ్వు సత్యం పలకట్లేదు, నువ్వు పలికే సత్యం కాదు, ఎందుకంటే నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, నీకు దెయ్యం పట్టింది. యేసు ప్రభువుని చూడండి ఎలా మాట్లాడు. వారికి అర్థం కావట్లేదు ఆ అగ్నిస్తంభమే ఎదురుగుండా నించున్నాడని, నిజంగా ఆ సత్యమే పలుకుచున్నాడని. అప్పుడు యేసు ప్రభువారు ఆయనకి బాగా, ఆయనలో ఉన్న అద్భుతమైన గుణం ఏంటంటే మొహమాటం లేని వ్యక్తి అండి యేసయ్య. ఎవరు? మొహమాటం లేదు, నిర్మొహమాటంగా చెప్పేస్తారు ఏదైనా. సత్యము బోధిస్తాడే. అలాగా ఆయన సత్యం బోధిస్తూ ఒక మాట చెప్తారు. ఏమనంటే, సరే మీరు నన్ను అబద్ధం అంటున్నారు కదా, నా సత్యం అంటలేదు కదా, మీ ధర్మశాస్త్రం ఏం చెప్తుందయ్యా? 2 సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యంకి రుజువు ఉన్నట్టే కదా. సరే నేను సాక్ష్యం ఇస్తున్నాను నా గురించి, అలాగే నా తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నారు అన్నా కానీ వారు నమ్మలే. అయితే శాస్త్రులు పరిచయులు నమ్మలేదు, కానీ అందులో కొందరు యూదులు నమ్మారంట. 2 చేతుల పైకి చేద్దాం. హల్లెలూయా. అందులో కొందరు యూదులు విశ్వసించారు. నిజమే, ఈయన మాటలో సత్యం ఉంది అని వారు విశ్వసించి ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు ఇప్పుడు వారితో మాట్లాడుతున్నారు, నమ్మిన యూదులతో. కమాన్, ఇప్పుడు అర్థమైందా ప్రియులారా ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడుతూ ఆయన అన్న మాట, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయునని చెప్పగా. గట్టిగా 2 చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా. సత్యము ఏంటి? సత్యము ఆ నమ్మిన యూదులు వాళ్ళకి అర్థం కావట్లే. ఇప్పుడు మీకు కూడా కొందరికి ఎలాగుందంటే, అన్న ఏం చెప్తున్నాడు అన్నట్టుగా ఉంది కదా, మీకు అర్థమవుతుంది, మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది. అన్న ఏం చెప్తున్నాడు, వాళ్ళకు కూడా అర్థం కాలే. వాళ్ళు ఏమంటారంటే, అసలు సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేయటం ఏంటి? అసలు మేము ఎప్పుడు దాసులము, మేము అబ్రహాం సంతానము, మేము దాసులం కాదు అంటే. అప్పుడు యేసు ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే ప్రియులరా,
పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తే ఒక దాసుడు ఎలా అవుతాడంటే 6 సంవత్సరాలు ఒకవేళ దాసత్వంలో ఉంటే 7వ సంవత్సరం స్వతంత్రం పొందుకోవచ్చు. ఒకవేళ అమ్మేస్తే యోసేపులాగా దాసుడు అయిపోతాడు. అబ్రహాం దగ్గర పూర్తి దాసులు ఉన్నారు. తన ఇంట పుట్టి పెరిగిన ఎవరు, ఆయన పేరు చెప్పాలి, ఎలియాజర్. వండర్ఫుల్ ఎలియాజర్. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, లోతు కంటే ఎలియాజర్ని ఎక్కువ నమ్మాడు. ఇస్సాకు సంబంధం ఇవ్వడానికి ఎవరిని పంపించాలి, బంధువుని పంపించాలి, కానీ బంధువుని పంపించలేదని ఎలియాజర్ని పంపించారు. అంటే చూడండి, అలా కూడా దాసులు అయిపోతారు. ఒకవేళ అప్పు ఎవరైతే తీసుకుంటారో అప్పు తీసుకున్న వారికి దాసులు అయిపోతారు. ఇన్ని రకాల దాసులు ఉంటాయి. ఇంకా ఏదైనా దేశము గెలుస్తే ఓడిపోయిన దేశము వారికి దాసులు అవుతారు. కానీ ప్రభువు వారు ఇక్కడ చెప్తున్న మాట జాగ్రత్తగా గమనించండి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ప్రభువు వారు చెప్తున్నారు. ఎందుకు దాసులు? మనం ఎప్పుడు అయిపోయాము? ఆది పితరుడైన ఆదాము అవ్వలు ఆ ఏదెను తోటలో సాతాను గాడికి దాసులు అయిపోయారు, పాపానికి అమ్మబడ్డారు. ఆజ్ఞాతిక్రమే పాపం అని సెలవిస్తుంది ప్రియులారా. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుడు వద్దన్న తినద్దన్న పండుని తిన్నప్పుడు పాపము ఈ లోకంలోకి ఎంటర్ అయింది. ఒక ఆవిడ, ఏమ్మా మనం పాపం చేస్తాం కదా, మరి ఒప్పుకోవాలి కదంటే, నేను పాపనే కాదు అంటుంది. నేను ఎప్పుడు చేశాను పాపం? మేము పుట్టుక క్రైస్తవులం అంటుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న ప్రియులారా, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడే. సిగరెట్ తాగేవాడు సిగరెట్కి దాసుడు, పాన్ పరాగ్ తినేవాడు పాన్ పరాగ్కి దాసుడు, సినిమా చూసేవాడు సినిమాకి, చెప్పండి చూస్తున్నారా, సినిమాకి దాసుడు. మరి జబర్దస్త్ చూసేవాడు జబర్దస్త్కి, ఆ మాట గట్టిగా చెప్పండి, దాసుడు అని. బిగ్ బాస్ చూసేవాడు బిగ్ బాస్కి, అబ్బాబే మేము సినిమాలు చూడమండి, సీరియల్ చూసేవారు సీరియల్కి దాసులు. దేవుని కృపను బట్టి మన భారతదేశానికి 70 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. దట్స్ కాల్డ్ పొలిటికల్ ఫ్రీడమ్, పొలిటికల్ ఇండిపెండెన్స్. ఈ పొలిటికల్ ఇండిపెండెన్స్ వస్తేనే ఎంత సంతోషం. మన దేశాన్ని సగౌరవంగా, నిజంగా నేను చాలా సంతోషపడతాను భారతీయ క్రైస్తవుడు అని చెప్పడానికి. దేవుడు మనకి సుభిష్టమైన దేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరైనా ఏ మతాన్ని అయినా చాలా ఓపెన్గా స్వీకరించవచ్చు. సెక్యులర్ కంట్రీ, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ఇందులో పుట్టడం దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఎక్కడ ఏ ముస్లిం కంట్రీలో పుట్టలేదు మనం, కానీ దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఈ పొలిటికల్ ఫ్రీడమ్ వస్తేనే ఎంతగా మనం సంతోషపడుతున్నామే. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నారు మనందరితో, ఆత్మీయ స్వాతంత్రం కావాలి. హల్లెలూయా. స్పిరిచువల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి రావాలి. ఎప్పుడు స్పిరిచువల్ ఫ్రీడమ్ వస్తుందంటే ఎప్పుడైతే మనిషి పాపము నుండి తొలగిపోతాడో, ఎప్పుడైతే పాపం అనే దాసత్వంలో నుంచి, పాపం అనే బానిసత్వంలో నుంచి స్వతంత్రం పొందుతాడో, అప్పుడే ఆ మనిషికి, ఆ వ్యక్తికి నిజమైన స్వతంత్రం. 2 చేతుల పైకి చేద్దాం హల్లెలూయా. బిగ్గరగా చేద్దాం హల్లెలూయా అని. బిగ్గరగా హల్లెలూయా అంటారు. ఏమంటారు? మేమైతే అక్కడ గుత్తిలో మేము జై బోలో యేసు మహారాజుకు జై అంటాం. జై బోలో యేసు మహారాజుకు, జై బోలో క్రీస్తు మహారాజుకు, జై అని పిడికి, జై బోలో యేసు మహారాజుకు, జై బోలో క్రీస్తు మహారాజుకు. అందుకే అని అంటారు, మీరు వాక్యమందు నిలిచిన వారైతే, అంటే నేను ఏ మాటలైతే చెప్తున్నానో మీరు దాన్ని నమ్మితే, మీరు దాన్ని ఎందు విశ్వసిస్తే, నా వాక్యాన్ని పాటిస్తే తప్పక మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయులు చక్కగా చెప్తారు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. హల్లెలూయా. ఇందాక సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని మనం చదివాము. మరి ఆ సత్యం ఎవరిక్కడ? ఆన్సర్ దొరికేసింది, క్రీస్తు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పిన ఒక స్టేట్మెంట్ చాలా మంది జీవితాలను మార్చేసింది. యోహాను సువార్త 14:6 నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు. ఆయనే సత్యము. హల్లెలూయా. ఈరోజు మనం గ్రహించాలి. ఈరోజు మన పాపము నుండి మనం విడిపించబడాలంటే, పాపము నుండి మనకు ప్రాయశ్చిత్తం పొందాలంటే, మన పాపములకు ఎక్కడ తిరిగినా రాదు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా రాదు, తప్ప జపాలు చేసినా రాదు, ఎన్నిసార్లు
మోకాళ్ళ మీద నడిచి మెట్లెక్కిన పాపానికి విముక్తి లేదు. ఎందుకంటే మనిషి క్రియల వలన తన పాపమును పోగొట్టుకోలేడు. బైబిల్ గ్రంథం చదివిస్తుంది, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. యోబు గ్రంథము 15వ అధ్యాయం 14వ వచనం. శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు, శుద్ధులగుటకు నరుడు ఏపాటివాడు, నరుడు ఏపాటివాడు, నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు. హల్లెలూయా. అసలు మనం శుద్ధులగుటకు మనం ఏపాటివారం, అసలు మనం పాపం పోవడానికి మనము ఏపాటివారం, మన నరమాత్రులు మనుషులను జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏపాటివాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అందుకే దేవుడు మన పాపమును పోగొట్టడానికి, మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించిన అమరత్వం కలిగిన దేవుడు ఆయన మహిమను విడిచిపెట్టి మన కోసం దిగి వచ్చాడు. గట్టిగా 2 చేతులు పైకి చేద్దాం, హల్లెలూయా. అందుకే ఆయన కన్యక గర్భమందు జన్మించాడు. ఆయనలో ఏ పాపము లేదు ప్రియుల, పాపరహితుడు. మన పాపముల కోసం ఆయన కలువరి శిలువలో చనిపోయాడు. ఎందుకు తెలుసా? మనము స్వతంత్రులుగా చేయబట్టానికి. హల్లెలూయా. పాపం అనే దాసత్వంలో ఉండకుండా మనం స్వతంత్రులుగా అవటానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. నమ్మిన వారు చెప్దాం హల్లెలూయా. దగ్గరగా చేద్దాం హల్లెలూయా. ఈరోజు చాలామంది యవనస్తులు పార్నోగ్రఫీకి బానిసలైపోయారు. చాలామంది యవనస్తులు చాటింగ్, ఎంత చాటింగ్ అంటే అబ్బాబ్బా తిన్నావా, ఉన్నావా, ఇంకా మెసేజ్ రాలేదు అబ్బాయి నుంచి అంటే గుండెంతా దిగారైపోతుంటుంది. గుండెంత ఎంత బాగా అంటే అసలు చాలామంది ఎలా ఉంటారంటే ఈరోజు నుంచి నేను ప్రభు కోసం జీవిద్దాం అనుకుంటారు, కానీ అదే దాసత్వంలో ఉంటారు. ఆయన మెసేజ్ చేయడు, ఈ మెసేజ్ చేసిద్ది. ఏంటి మెసేజ్ చేయలేదేంటి, మర్చిపోయావా అన్న మెసేజ్ రాగానే ఏమవుతుంది? అర్థమవుతుంది. ఎక్కడున్న వాళ్ళు బాగా అర్థమవుతుంది, మరి పెద్దవారికి అర్థమవుతుందో లేదు. చాలామంది పబ్జి అనే గేమ్కి బానిసలు అయిపోయారు. ఎంతోమంది చదువులు కోల్పోతున్నారు పిల్లలు, ఎంతో విలువైన సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ ఇక్కడ పబ్జి ఆడేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, జబర్దస్తులు చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారికి దయచేసి నా 2 చేతులు జోడించి ప్రభుపేట మనవి చేస్తున్నాను, మీరు ఈరోజు పాపానికి దాసులు అయ్యారు, దాని నుంచి ఈరోజు స్వతంత్రం పొందాలి. అందుకే దేవుడు నిన్ను నడిపించాడు ఇక్కడికి. 2 చేతులు పైకి చేద్దాం హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. అందుకే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. మీ పట్ల ఆయన దీర్ఘ శాంతం గలవాడిగా ఎందుకున్నాడు తెలుసా? ఈరోజు నేను ఎందుకు బ్రతికి ఉంచాడంటే నువ్వు ఈరోజు మారుతావని. అతిక్రమంలో దాచిపెట్టువాడు కాదు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడతారు. దేవుని కనికరం నీ మీద ఉండాలంటే, దేవుని యొక్క వాత్సల్యత నీ మీద ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఉండాలంటే ఈరోజు నువ్వు పాపం అనే దాసత్వంలో నుంచి ఎక్కడికి రావాలి? స్వతంత్రతలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సైకాలజిస్టులు చెప్పే మాట ఏంటంటే, నిజం పలికేయండి, మీలో ఉన్న గిల్ట్నెస్ పోతుంది, నిజం ఒప్పేసుకోండి. అది వాళ్ళు చెప్పేది. ఆ ఒప్పుకునేదేదో ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. హల్లెలూయా. మన పాపములను క్షమించి మన పాపములు మనం ఒప్పుకొనేనడా ఆయన నమ్మదగినవాడు. ఎవరు? మనుషులు ఒకవేళ మనుషులు చెప్పేవంటే పదే పదే నీకు గుర్తు చేస్తుంటారు, నువ్వు అలా ఉంటాడు అని. కానీ యేసయ్య ఒక్కడే పాపలను క్షమించడానికి అధికారం కలిగిన వ్యక్తి. ఈ భూమి మీద ఎవరు లేరండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో 22 సంవత్సరాలు నేను పాపపు బానిసత్వంలోనే ఉన్నా. మా నాన్నగారు పాస్టర్ గారు రోజు చెప్పేవారు, రే నువ్వు సినిమా చూస్తావని చెప్పి నీకు టీవీ కూడా కొనన్నారు. సరే మంచిది, అంతా బాగానే నడుస్తూ ఉంది. నా 22 సంవత్సరాలు అలా గడిచిపోయాయి ప్రియులారా. చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేవాడిని. నా ఫోటో కాలేజ్ టాపర్స్ ఫోటో ఎక్కడ వేస్తారండి పిల్లలు చెప్పాలి, ఎక్కడ వేస్తారు? బ్యానర్ మీద. బ్యానర్ మీద వేస్తే లోపల గర్వపడేవాడిని. చూసారా, అసలు మా నాన్నగారు చెప్పకపోయినా చూడండి అని చెప్పి గర్వపడేవాడిని. అలాంటి బాగా చదివేవాడిని, అంతా బాగానే ఉంది. బీటెక్ ఎంటర్ అయ్యాను. అప్పటికి దాసత్వంలోనే ఉన్నాను అనుకోండి, కానీ అసలు తెలియదు. మా ఫ్రెండ్స్ అన్నారు, అరే నీకు అసలు ఎంజాయ్మెంట్ అంటే తెలియదురా. నేను అనుకునేవాడిని, అనవసరంగా పాస్టర్ గారు అబ్బాయి కింద పుట్టా, ఏ ఎంజాయ్మెంట్ లేదు, ఏమీ లేదు.
ఒక సినిమా లేదు, ఒక షికార్ లేదు. ఆదివారం వస్తే పరిశుద్ధ, అలాగే ఇదే కీబోర్డా, ఇంక ఇదే క్రికెట్, ఏమి లేదు అన్న స్థితిలో ఉన్న టైంలో ప్రియులారా దేవునికి దూరంగా వెళ్ళిపోయడం ప్రారంభించాను. మా ఫ్రెండ్ గారు ఒకడు బలవంతంగా నీకు చూపిస్తాను రా సినిమా అంటే సినిమా హాల్ తీసుకెళ్ళిపోయాడు. సినిమా హాల్ తీసుకెళ్తే అక్కడ సినిమా మొదలైంది. సినిమాలో పాటలు ఉంటాయి కదా, పాటలు మొదలయ్యాయి. పాటలు మొదలుగానే మనకు చర్చిలో చప్పలు కొట్టడం అలవాటు కదా, సినిమా హాల్లో చప్పలు కొట్టేస్తున్నా. మా ఫ్రెండ్స్ అన్నారు, ఒరే ఇది సినిమా హాల్ రా, చర్చ్ కాదు, నువ్వు చప్పట్లు కొట్టి అయ్యకూడదు ఇక్కడ అంటే. ఆ రోజంతా భయమే. ఆ 3 గంటల సినిమా చేసినంతసేపు భయం, చూసినంతసేపు భయం. వెనక ఎవరైనా మా సంఘస్థులు చూస్తారేమో, చూస్తే మా నాన్నగారు చెప్పేస్తారేమో అని. ఒకసారి నిజంగానే సినిమాలో మా సంఘస్థురాలు చూసింది, ప్రైజులాడమ్మా అన్న. ఆవిడ కూడా ప్రైజులాడు బాబు అంది. అంటే ముందు ఆవిడే అందనుకోండి, నేను మీరేంటి ఇక్కడ అంటే ఆవిడ అంది మీరేంటి ఇక్కడ అనింది. అలా అయిపోతుంటుంది చూడండి. పాపం చేయవాడికి ఎప్పటికీ నెమ్మది ఉండదు, పాపం చేసేవాడికి ఎప్పటికీ ధైర్యము ఉండదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని ఉంది బైబిల్లో. నాకు ధైర్యం లేక ఆఖరికి నేను చెప్పాను కదా ప్రియులారా, బాగా చదివే నేను ఫెయిల్ అయిపోవటం ప్రారంభించాను సబ్జెక్టులు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నాకు వేరుగా ఉండు, నువ్వేమీ నువ్వు నాతో తిరుగు, నేను నీతో తిరుగుతా. ప్రతి యవనస్తుడికి నేను యవనస్తురాలకి ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈరోజు ఇంకా నీలో పాపం అనే దాసత్వంలో నువ్వు ఉన్నావేమో, ఈరోజు నువ్వు బయటికి రావాలి, ఆయన తట్టు తిరగాలి, నీ చెడు మార్గాలను నువ్వు విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఆయన వెలుగులోకి నువ్వు రావాలి. అయితే ఒకరోజు ఏమైందంటే ప్రియులరా, చిట్టీలు పెట్టేశా. ఏ చిట్టీలు? మీరు కట్టే చిట్టీలు కాదండి. చాలామంది డబ్బులు దాస్తుంటారు కదా చిట్టీలు, ఆ చిట్టీలు కాదు. ఆన్సర్ మర్చిపోతే చూసి రాసుకుందాం అని చిట్టీలు పెట్టా. చిట్స్ అంటారు కదా. ఒకరోజు నాకు బాగా అలవాటు ప్యాంట్లో మర్చిపోవటం. మా శునేమి అద్భుతరాజు గారు కూడా తెలుసు, అస్తమాలు మీరు అన్నీ మర్చిపోతుంటారు డబ్బులు. అలాగే మర్చిపోయాయి. ఏంటి డబ్బులు కాదు, చిట్టి. మా అమ్మగారు దొరికితే రే ఏంట్రా ఇది అని అంటే, ఏం లేదమ్మా అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఆన్సర్ మర్చిపోతుంటాను, చూసి రాసుకోవటానికి. మా అమ్మగారికి అర్థమైంది వీడు చాలా దూరంగా, దేవునికి దూరంగా భయంకరంగా వెళ్ళిపోయాడని. అప్పటి నుంచి మా అమ్మ 3 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసింది, కన్నీటి ప్రార్థన. ఆవిడ ఉద్యోగానికి వెళ్తారండి, ఇప్పటికీ LICలో వర్క్ చేస్తున్నారు మా అమ్మగారు. చేస్తూ నాకు కనబడకుండా, ఇంటికి రాకుండా అలాగే నా గురించి వెళ్ళిపోయి ఎన్నో రాత్రులు ఉపవాసం ఉంది, ఎన్నో రాత్రులు అన్నం తినలేదు. నేను అడిగాను ఎందుకు తింటలేదంటే నాకు చెప్పలేక, రేయ్ నువ్వు మారాలని నా తపనరా, నువ్వు మారాలి, దేవుడు నా ప్రార్థన ఆలకించానని నేను తినట్లేదని చెప్పలేక అంత భయంకరమైన స్థితిలో నేను ఉన్నప్పుడు బాగా రోడ్ల మీద ఇంకా ఒక స్టేజ్కి ఎలాగైపోద్దంటే పిల్లరా, తల్లిదండ్రులు మాట వినే స్టేజ్ కూడా ఏమవుతుంది? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అని చెప్పినట్లు మనం ఇంకా ఆ స్టేజ్ కూడా దాటేసి వెళ్ళిపోతున్న టైంలో ఒక రాత్రి నా జీవితంలో నేను మర్చిపోలేని రాత్రి, నేను ఇంట్లో నా బెడ్రూమ్లో ఉన్నాను పిల్లరా, యేసయ్య ఆత్మస్వరూపిగా నా దగ్గరికి వచ్చాడు. ఆత్మస్వరూపిగా ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు శిలువ దృశ్యం కనబడుతోంది. యేసయ్య నా కోసం ఆ కలువరి శిలువలో కాల్చిన అమూల్యమైన రక్తం కనబడుతూ ఉంటే వెక్కి ఏడుస్తున్నా. అయ్యా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను బాధ పెట్టానయ్యా, నేను దుఃఖ పెట్టా, ఇక మీద నేను బాధ పెట్టినయ్యా, దయచేసి నన్ను క్షమించు. నా 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నా, ప్రభా నీ వైపు కన్నెత్తి చూసే అర్హత నాకు లేదు, ఇప్పుడు దాకా పాపంలో దాసుడిగా బ్రతికాను, దయచేసి నీ కుమారుడిగా బ్రతికే అర్హత నాకు లేదు, నీ గాడిద కింద బ్రతుకుతానన్న. ఆయన అన్నాడు, యేసయ్యా నువ్వు గాడిద వింటరా, నా కుమారుడివి, నీలోకి వస్తానన్నాడు. గట్టిగా చప్పలు కొడితే యేసునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే నిజంగా దేవుడు పాపం అనే దాసత్వం నుంచి నన్ను విడిపించాడో ప్రియులారా, నా జీవితం మారాక నా పరిస్థితులు మారాయి. హల్లెలూయా. నా జీవితం మారాక నా పరిస్థితులు మారాయి. ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టులన్నీ అదే సెమిస్టర్లో దేవుడు పాస్ చేయించాడు. చాలా మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఉద్యోగం చేస్తున్నంతసేపు దేవుని కోసమే. ఎక్కడికెళ్ళి ఇదే మాట. మా ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. నేను అన్నాను, యేసయ్య మీకోసం ప్రాణం పెట్టాడు సార్, రండి. వచ్చాడు, దేవుడు ఆయన దర్శించాడు, బాప్తిజం తీసుకొని దేవుని కోసం ముందుకు వెళ్తున్నాడు. హల్లెలూయా. అలా దేవుడు ప్రభు కృపను బట్టి ఆయన ప్రేమను పంచడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం దాసులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలవలేదు, కానీ పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను, కానీ దేవుడు మనల్ని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చూడండి, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండడు. గట్టిగా 2 చేతులు చెప్దాం, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట చెప్పండి? స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. స్వతంత్రంగా ఉండటం అంటే ఏంటి ప్రియులారా? పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతకటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పేరు పెట్టి మనల్ని పిలుచుకున్నాడు. మనం ఆయన సొత్తుగా ఉండటానికి మనల్ని పిలిచాడు, పరిశుద్ధంగా ఉండటానికి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పరిశుద్ధంగా ఉండటమే దేవుని యొక్క చిత్తము అనగా అని పెట్టి జారత్వమునకు దూరముండు. ఈరోజు అనేక మంది యవనస్తులు పెళ్ళి కాకముందే ఏం చేస్తున్నారు? పెళ్ళి అయ్యే పవిత్రమైన కార్యంలో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని అదే శాశ్వతమైన ఆనందం అనుకొని అపవిత్రతకు పిలువబడినట్లుగా వారి యొక్క దేహాన్ని వారు పాడు చేసుకుంటున్నారు. పిల్లారా, బైబిల్ గ్రంథం చదివిస్తుంది, నువ్వు ఏమి పంట విత్తుతావో ఆ పంట నువ్వు కోస్తావు, ఖచ్చితంగా కోస్తావు. ఇది మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నది ప్రియులారా. ఈ ఆలయము పరిశుద్ధమైనది, దీన్ని పరిశుద్ధంగా మనం పెట్టాలి. అందుకే దేవుడు మనల్ని సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పాడు. ఆ సత్యం ఎవరో కాదు, క్రీస్తు ద్వారా మనం స్వతంత్రులుగా చేయబడ్డాము. అయితే స్వతంత్రులుగా ఉండటానికి ఆయన మనల్ని పిలిచాడు. ఎందుకు అంటే నీవు నేను పరిశుద్ధతలో ఎదగటానికి, నీవు నేను పరిశుద్ధతలో ఆయన కలిగిన సమానమైన సంపదను ఎదగటానికి, మారటానికి దేవుడు పిలిచాడు. కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మన పిల్లలు. అందుకే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులే. నాకు మారు మనసు వచ్చినప్పటి నుంచి ఐ స్ట్రగుల్ ఏ లాట్. పరిశుద్ధంగా ఉండటానికి రోజు నేను పోరాటమే. ఎందుకంటే మనం ఒక పోరాటంలో ఉన్నాం. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో సాతానుగాడు చాలా ఆలోచనలు తీసుకొస్తాడు. పరిశుద్ధతలో నుంచి నిన్ను నెట్టేయాలి. ఆ ఆలోచనతో నువ్వు ఫైట్ చేస్తూ ఎప్పుడు నువ్వు గెలవాలి తప్పించి పరిశుద్ధతలో ఓడిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కార్యం ఎందుకు ఆగిపోయింది తెలుసా పిల్లరా? నీ కుటుంబంలో ఎందుకు కార్యం జరగట్లేదు తెలుసా? నువ్వు పరిశుద్ధంగా లేక అపవిత్రతను ప్రేమిస్తున్నావు. అందుకే యెషయా గ్రంథం 59 ఎలా ఉంటుంది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగోడ కింద ఉన్నాయి. అందుకే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు వినట్లే. ఎందుకు? బైబిల్ గ్రంథం చదివిస్తుంది, యెషయా గ్రంథం 59 ఎలా ఉంటుంది, రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తము కుర్చ కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. 1 పేతురు రాసిన పత్రిక 3:12 ఎలా ఉంది, ఆయన అందరి ప్రార్థనలు ఆలకించడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంట? నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు పెడతాడు. యేసయ్యా అంటే ఆయన వినండి, సాతానుగాడు బలుగుతాడు. నువ్వు సినిమా చూసుకుంటూ పరిశుద్ధంగా ఉండకుండా, జబర్దస్త్ చూసుకుంటూ, బిగ్ బాస్ చూసుకుంటూ నిన్నే ప్రేమింతునంటే సాతానుగాడు నీకు విసురుతూ ఉంటాడు. ఏంటది? ఇలాంటి వాళ్ళు కావాలి నాకు, అసలు ఇలాంటి క్రైస్తవులు కావాలంటా ఉంటాడు పక్క నుంచి. వాడు చప్పట్లు కొట్టేసుకుంటుంటాడు. నీ దగ్గరికి అస్సలు రాడు. ఎవరి దగ్గరికి వస్తారు తెలుసా? వాడు గర్జించు సింహం వలె వెతుకుచి ఎవరిని మృంగుదమని తిడుతున్నా. ఎవరి కోసం తెలుసా? ఎవరైతే ఈరోజు పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకుంటారో వారి కోసం వాడు అవకాశం కోసం చూస్తుంటాడు. అందుకే యెహోషువ ఇజ్రాయెల్తో ఒక మాట అంటాడు, రేపు మీ మధ్య యెహోవా గొప్ప కార్యం చేయను, అద్భుత కార్యం చేయను గనక ఈరోజే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడు. ఈరోజే నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న సమస్య కారణం నీ అపవిత్రత. అది ఎప్పుడైతే తొలగించుకుంటావో, ఒప్పుకుంటావో, విడిచిపెడతావో ఖచ్చితంగా దేవుడు తప్పక ఆయన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు, ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేసి, ఎంత ఘోర పాపమైనా ఆయన కడిగేస్తాడు. కడిగి శుద్ధినిగా చేసి నిజమైన స్వాతంత్రాన్ని నీకు ఇస్తాడు. 2 స్వాతంత్రాలు ఉన్నాయి, ఒకటి ఫాల్స్ ఫ్రీడము, ఒకటి ట్రూ ఫ్రీడమ్. ఫాల్స్ ఫ్రీడమ్ అంటే యవనస్తులకు ఎలా అయిపోయిందంటే, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తాను, మా తల్లిదండ్రుల ప్రమేయం ఉండకూడదు, నాకు నచ్చినట్టు నేను చాటింగ్ చేస్తా, నాకు నచ్చినట్టు నేను ఉంటా, నేను వేసుకునే బట్టలు నేను వేసుకుంటా, ఎవరిని నడకూడదు అన్నారా, అది మరి మా రక్తం ఉడికిపోతుంది. అది ఫాల్స్ ఫ్రీడమ్ ప్రియులారా. కానీ నిజమైన స్వాతంత్రం ఏంటి తెలుసా?
ఎవరైతే దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని కోసం ముందుకెళ్తారో, కష్టమైన, కరువైన, ఖడ్గమైన, ఇబ్బంది అయినా, ఉపద్రవమైన ఆయన ప్రేమ నుండి తొలగిపోకుండా ఆయన ప్రేమిస్తూ మనసారా ఏ పరిస్థితి అయినా దేవుని కోసం ముందుకెళ్ళే వాళ్ళే అది నిజమైన స్వాతంత్రం అనుభవిస్తారు. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, జాగ్రత్తగా గమనించండి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు ఒక ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రం ఉండును. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తప్పక మనకి స్వాతంత్రమే. ఈరోజు నువ్వు ఏ ఫ్రీడంలో ఉన్నావు? ఆర్ యు ఇన్ ట్రూ ఫ్రీడమ్? ఖచ్చితంగా ట్రూ ఫ్రీడమ్ ఉంటే యేసయ్య చెప్పినట్లు చేస్తావు. యేసయ్య చెప్పినట్లు చేస్తావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. జాగ్రత్తగా గమనించాను. అబ్బాయిని ప్రేమించి ఇంకా అబ్బాయే సర్వస్వం అనుకొని పెళ్ళి కాకముందే అబ్బాయితో మరి చేయకుండా పనులు చేసి చాలా తీరని నష్టాలకు గురైంది. చాలా అందంగా ఉండేది అమ్మాయి. నిజంగా జరిగిన సంఘటన, నేను కథలు చెప్పట్లేదండి, నిజంగా జరిగిన సంగతి. చాలా అందంగా ఉండేది. ఈ అబ్బాయి మరి పాడు చేయటం వల్ల చాలా అందం కోల్పోయింది. అబ్బాయి అన్నాడంట, నువ్వు ఒకప్పుడు చాలా అందంగా ఉండేదానివి, చాలా అందంగా ఉండేదానివి, ఇప్పుడు నువ్వు అందంగా లేవు, నాకు వద్దు అన్నాడు. నువ్వు అందంగా లేవు, నాకు వద్దు. అమ్మాయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుందామని చెప్పి తిరుగుతూ ఉంటే, సరే ఒకసారి గుత్తిలో అక్కడ ఏదో జరుగుతుందంట, చూసి వెళ్ళిపోదాం అని చెప్పి గుత్తి స్వస్థతశాలకు వచ్చి మా మావయ్య గారు అద్భుత్ కుమార్ అయ్య గారు గొప్ప సేవ చేస్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాది చాలా భయంకరమైన జీవితం, చాలా నేను పాడైపోయినాను, నేను మోసపోయా, ఇంకా నా జీవితంలో అన్నీ కోల్పోయాను, మీకు ఒక మాట చెప్పి నేను చనిపోదామని వచ్చానయ్యా. మావయ్య గారు, అమ్మా నువ్వు చనిపోవటానికి కాదు, యేసయ్య నీకోసం ప్రాణం పెట్టింది, నీకు నిత్య జీవం ఇవ్వటానికి అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది. ఎప్పుడైతే క్రీస్తు యొక్క సువార్త వినిందో, ఆ సత్యాన్ని అంగీకరించిందో, ఆమె స్వతంత్రాలుగా బయటికి వెళ్ళింది. పిల్లలు బయటికి వెళ్ళి చక్కగా చదువుకుంది. చదువు ఆపేసింది అబ్బాయి వల్ల. కష్టపడి చదువుకుంది. SBI బ్యాంక్లో మంచి ఉద్యోగం తెచ్చుకుంది. ఆ బ్యాంక్లో చక్కగా పనిచేస్తూ ఉంది. చాలా రోజులు గడిచిపోతున్నాయి, కానీ పెళ్ళి మీద ఆశలు లేవు. ఎందుకంటే నా జీవితం ఆల్రెడీ పాడైపోయింది, ఇంకొన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేదు అని అలాగా ఆవిడ చేసుకుంటుంటే ఆమె యొక్క ప్రవర్తనని అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గమనిస్తున్నాడు. అసలు ఏంటి ఈ అమ్మాయి ఎంత చక్కగా ఉంది, ఈమె ప్రవర్తనలో, ఆమె చూపులో పరిశుద్ధత, ఆమె ఎక్కడ నడుస్తే అక్కడ ఆమె ప్రవర్తన ఎంత చక్కగా ఉంది అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మా నీ పేరేం పేరమ్మా అని అడిగాడు. నా పేరు పలానా అమ్మాయి చెప్పింది. ఒకసారి మీ తల్లిదండ్రులను కలవాలి అని అన్నాడంట. సరేనా, అడ్రస్ చెప్పింది. ఈమె ఇంటికి వెళ్ళేలోపు సాయంత్రం అసిస్టెంట్ మేనేజరు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఈమె ఆశ్చర్యపోయింది, నేనేం తప్పు చేశానా, లేదంటే ఆఫీస్లో ఏమో తప్పు, ఈయనేంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటే ఎప్పుడైతే ఈమె ఇంట్లో లోపల అడుగు పెట్టిందో చెప్పాడంట, అమ్మా నువ్వంటే నాకు ఇష్టం, నీ ప్రవర్తన చూశాను, అయ్యో నేను చాలా పాపాత్మురాలండి, నా గతము చాలా భయంకరమైంది, ప్లీజ్ నాలాంటి దాన్ని చేసుకోకండి, దయచేసి నేను అనర్హురాలను, దయచేసి నన్ను చేసుకోవద్దండి అంటే, గతాన్ని దేవుడు క్షమించాడు కదమ్మా, నీ ప్రవర్తన నాకు నచ్చింది, అందుకే నిన్ను అడగలే, నేను నీ తల్లిదండ్రులను అడిగాను, నేను నీ తల్లిదండ్రులను అడగటానికి వచ్చా, నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? కన్నీరు కారుస్తూ, నేను సరిపోనండి మీకు, నేను సరిపోను అంటే, లేదమ్మా నువ్వంటే చాలా ఇష్టం, నేను చూసుకుంటాను అంటే చక్కగా ఇద్దరికి మ్యారేజ్ అయింది. గొప్ప అందమైన బాబుని దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమ పెడతాం. మొన్న బాబుని తీసుకొని గుత్తి వచ్చింది. ఎంత సంతోషం అండి. ఎవరైతే పాపం అనే దాసత్వంలోంచి బయటకు వచ్చి స్వతంత్రాలుగా బ్రతుకుతారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. గతం ఎంతైనా సరే నీ గతాన్ని ఆయన ఈపు మీద వేసేసుకుంటాడు. నీ పాపం, మునుపటి పాపం ఎప్పటికీ జ్ఞాపకం చేసుకో. ఈరోజు వస్తావు దేవుని దగ్గరికి, నిజంగా దేవుని దగ్గరికి వస్తే తప్పక నీకు క్షమాపణ లభిస్తుంది. క్షమాపణే కాదు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము, సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం నీకు దేవుడిస్తాడు. అది మాటల్లో చెప్పలేంది, ఎన్ని కోట్లు పెట్టినా దొరకంది ఆ ఆనందాన్ని దేవుడు నీకు ఇస్తాడు.
గలతీయులకు రాసిన పత్రికలో మనం 5వ అధ్యాయంలో చదివినట్లు ఆయన స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలిచాడు. అయితే ఒక ఇన్స్ట్రక్షన్ పౌలు గారు ఇస్తూ ఏమంటారంటే, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి. ఏమంటున్నారు చెప్పండి ఒక్క మాట, అందరికి అర్థమవుతుందా? అర్థమవుతున్నా? 2 చేతులు బిగ్గర చేద్దాం హల్లెలూయా, బిగ్గర చేద్దాం హల్లెలూయా. ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండేది. ఏ ప్రేమ అండి? ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏంటంటే, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఇదే ప్రేమ. మనం వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం ఏం పెట్టడు, మన ఇంటికి వస్తే కనీసం పళ్ళు కొడతాడు, పళ్ళు అంటే ఫ్రూట్స్ కొడతాడు. ఎప్పుడు ఆన తప్ప దేనం ఉండదు. ఈ ప్రేమ అలాంటిది, స్వార్థపూరితమైన ప్రేమ. నీ అందాన్ని చూసో, లేదంటే నీకున్న ధనధాన్యాలు, లేదంటే ఆస్తులను చూసో, నీకున్న ఫేమ్ని చూసో వాల్యూ ఇచ్చేవారు. కానీ యేసయ్య ఒక్కడే నిన్నుగా ప్రేమించేవాడు. యేసయ్య ఒక్కడే నిన్నుగా అర్థం చేసుకునేవాడు. హల్లెలూయా. ఎవరు అర్థం చేసుకోపోయినా పర్లేదు, కానీ నువ్వు ఎలా అంటాడో దేవుడు తెలుసు. ఆ ప్రేమతో నిన్ను ప్రేమించాడు కనుక, నిన్ను స్వతంత్రురాలుగా చేశాడు కనుక, నీవు కూడా ఏం చేయాలి? ఇతరుల్ని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవుడిని ప్రేమించాలి మొట్టమొదటి ఆజ్ఞ. 2వ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే, నిజంగా నువ్వు పాపం అనే దాసత్వం నుంచి బయటకు వస్తే, స్వతంత్రురాలుగా ఉంటే, స్వతంత్రుడు అయితే, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్న నీవు, దేవుని ప్రేమ నాలో ఉందన్న నీవు, ఒక్కరికైనా దేవుని ప్రేమను చెప్పావా? ఒక్కరికైనా? ఈ టచ్ ఫోన్ కొనుక్కుంటే అందరికి చెప్తున్నావు, ఫ్రిడ్జ్ కొనుక్కుంటే అందరికి చెప్తున్నావు, ఇంట్లో పెళ్ళి అయితే అందరికి చెప్పి పిలుస్తున్నావు. యేసయ్య నా పాప బానిసత్వం నుంచి విడిపించాను ఒక్కరికైనా? టిల్ టుడే ఒక్కరికైనా? అది కనుక చెప్పకపోతే నిజంగా దేవుడు అంటే మనకు ప్రేమ లేనట్టు, మనం నిజంగా స్వతంత్రాలు చేయబడినట్టు. ప్రభు మనతో మాట్లాడుతుంది. ఒక్కరినైనా రేపు పొద్దున పైకి వెళ్ళాక, మనం పరలోకం వెళ్ళాక, ఏం చేసావే నా కోసం అంటే, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, ఇన్ని కోట్లు సంపాదించాను, ఇంత మెద్దలు కట్టానంటే కుదరదు. ఒక్కరినే యేసయ్య సిలువ ప్రేమకి ఇసుమంత ఆయన నువ్వు రుణం తీర్చుకోగలవంటే ఒక్కటే, ఆయన దాహం తీర్చగలవంటే ఒక్కరికైనా దేవుని ప్రేమ చెప్పాలి. ప్రేమ అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, అమర్యాదగా మాట్లాడదు. నీ జీవితం ద్వారా అనేక మందిని ప్రభులోకి తీసుకురావాలండి. నీ జీవితం ద్వారా అనేక మంది ప్రభులోకి, నీ ప్రేమ, నీ ఇంటి పక్కలోకి నీ ప్రేమను చూపిస్తుంది. సైదులు, ఆయన పేరు సద్దాం సైదులు అనమాట. ఆయన ఒక ఇంట్లో దిగాడు, జాగ్రత్తగా గమనించి. ఇంట్లో దిగితే ఒక ముసలాయన, ఎవరు ఈయన్ని పట్టించుకోకపోతే ఈయన చనిపోతాడని డాక్టర్స్ చెప్తే, ఈయన హాస్పిటల్ ఫీజు ఆ ముసలాయన కట్టాడంట. మొత్తం రోజు పొద్దునేమో ఇడ్లీ వస్తుంది, మధ్యాహ్నమేమో బిర్యానీ వస్తుంది. కొంచెం మరి ముస్లిం మటన్ బిర్యానీ తింటారుగా అందరూ మటన్. సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ బిర్యానీ వస్తుంది. అసలు నేను ఎవరో తెలియని వ్యక్తికి, నాకు నా కుటుంబానికి ఈ ముసలాయన ఇంతగా చూస్తున్నాడు ఏంటి సంగతి అంటే, ఆయన వచ్చి, ఎందుకు అలా చేస్తున్నాను తెలుసా, నువ్వు అనారోగ్యంగా ఉన్నావని నా యొక్క బాధ. అయితే నీకు ఇష్టమైతే ఒక ప్రార్థన చేస్తాను, చేయించుకుంటామంటే, సార్ నేను బాగుపడితే చాలు సార్, అంతకుమించి నాకేం కావాలి అంటే, ఆయన మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ మరణం నుండి ఆయన తప్పించాడు. విరిగిపోయిన కాళ్ళు మరలా అతికిచ్చాడు దేవుడు. హల్లెలూయా. అలాగే ఆయన ప్రభులోకి వచ్చాడు. ఎందుకు అంటే దేవుని ప్రేమను యాక్షన్లో చూపించాడు, దేవుని సువార్తను బోధించాడు. మొత్తం చెప్పాడంటే ఆ ముసలాయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన లేడు, కానీ ఆయన ఒక సేవకుడే గొప్ప సంఘాన్ని ఆయన స్థాపించాడు హైదరాబాద్ పట్టణంలో. హల్లెలూయా. అందుకే కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు కదా. 6 నెలలు, ఎన్ని నెలలు? ఒక్కరికి కూడా చెప్పకపోతే ఎందుకండి. ఒక అక్క మా ఆఫీస్లో పనిచేసేది. ఆ అక్క చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రభు చెప్పాడు లోపల నుంచి, హోలీ స్పిరిట్ మాట్లాడుతున్నాడు నాతో, నా ప్రేమను తెలియజేయి. నేనన్నా, దేవా ఏ రోజు కూడా నేను చెప్పలేదు, కొంచెం అమ్మాయితో మాట్లాడితే నాకు సిగ్గు, అంటే ఏమనుకుంటుందో పలు రకాలుగా అనుకుంటారు ఆఫీస్లో, నా వల్ల కాదయ్య అంటే, ఒకరోజు ఆమె దగ్గరకు వచ్చింది, అక్క యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తం కార్చాడు అని ఆ మాటలు చెప్పి వెళ్ళిపోయానండి. ఇన్స్టాగ్రామ్లో నా ఐడిని ఎత్తుక్కొని హనోక్ రాజ్ అని టైప్ చేసి, తమ్ముడు నువ్వు కనుక చెప్పకపోయి ఉంటే నేను సూసైడ్ చేసి చచ్చిపోదాం అనుకున్నాను. 3 సంవత్సరాలైంది నా హస్బెండ్ నన్ను విడిచిపెట్టి, మా తల్లిదండ్రులు నన్ను వదిలేశారు, అందరు నన్ను విడిచిపెట్టేశారు, ఇంక నేను చచ్చిపోదా, నాకు ప్రేమ లేదనుకున్నాను. కానీ యేసయ్య ప్రేమను పరిచయం చేసావు తమ్ముడు,
అని చెప్పి ఆ మరుసటి ఆదివారం ఎప్పుడు కూడా చర్చికి వెళ్ళలేదండి జీవితంలో. ఆమె చర్చికి వచ్చింది. చర్చికి వచ్చి 2 సంవత్సరాలు కూడా ఏడవని వ్యక్తి బోర్మని ఏడుస్తుంటే నేను ప్రభుని ఎంతగానో స్తుతించా. ఎంత ప్రేమ అనేది! ఆ ప్రేమకు ఆమె ఏదో తన జీవితంలో దేవుడేదో మేలు చేస్తాడని వచ్చింది. నేను ఆమె గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రభు దేవా ఆమెను దర్శించయ్యా, నా కోసం రక్తం కార్చాడు అన్న సత్యాన్ని గ్రహించాక ఇంకా నాకున్న శ్రమలన్నీ పోయాయని అంత గట్టిగా చెప్పలు కొడితేసాను మైపడతాను. హల్లెలూయా! అందుకే స్వతంత్రంగా ఉండటానికి ఆయన మేము పిలిచాడు. అయితే మనం ఏం చేయాలి? ఫస్ట్ పరిశుద్ధంగా ఉండాలి. 2 దేవుని ప్రేమను ఇతరులకి పంచాలి. ఖచ్చితంగా నీకున్న బ్యాంక్ బ్యాలెన్స్లో కనీసం ఒక్కరికైనా ఏం చేసావా? చేయాలి కదా. నిజమైన భక్తి దిక్కులేని వారిని ఆదరిస్తుందండి, వేదనలు కటాక్షిస్తుంది. నిజమైన భక్తి చేయండి. యవనస్తులుగా ఒక పట్టుదల కలిగి ఉండండి. నేను పెద్దయ్యాక మంచిగా ఒక అనాథాశ్రమం స్థాపిస్తా, అనేక మందికి నేను మోడల్ కింద ఉంటాను. మదర్ టెరిసాలా కాకపోయినా, అంత లాభాన్ని చేయకపోయినా కొంతమందికి నేను ఒక రోల్ మోడల్ కింద ఉంటాను. ఒక తీర్మానం తీసుకోండి. తప్పక దేవుడు సహాయం. సువార్త ప్రకటింపవానికి శ్రమ. నీ బంధువుల్లో ఒక్కరైనా లాగి సాతాను బంధకాలు అగ్నిలోంచి లాగివేసినట్లుగా లాగేయాలంతే. ప్రార్థన చేసి, యేసు నామంలో నీకు సమస్తం సాధ్యం, నా భర్త మారతాడయ్యా, నా పిల్లలు మారతారయ్యా, ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు తప్పక జవాబిచ్చే దేవుడు అండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. హల్లెలూయా! మనం అడగనందున చాలా మనం పొందుకోవట్లేదు. నాకు మొర్ర పెట్టుమని నేను నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు ప్రార్థన ఏమని ఉండాలి? ఎంతసేపు ఇల్లు పొలం అవి కాదు, నా కుటుంబం రక్షించబడాలయ్యా, నా బంధువులు నీ దగ్గరికి రావాలి, నా బంధువుల్లో మారు మనసు అని ఉద్యమం రావాలి. ఎప్పుడైతే నీ హృదయంలో నిజమైన ఆత్మీయ స్వాతంత్రపు ఉద్యమం ఇక్కడ హృదయంలో బయలుదేరుతుందో అది నీ కుటుంబం అంతా పాకేస్తుంది. ఎలాగంటే ఒక తెగులు పాకినట్టు. గట్టిగా 2 చేతులు పైకి చేద్దాం. హల్లెలూయా! నీ కుటుంబం అంతా పాకేస్తుంది. కుటుంబం అంతా. దేవుడు అట్టి కృప అందరికీ అనుగ్రహించు. ఇంకా పాపములో ఉంటే దేవుడు సంతోషపడ్డు. దుర్మార్గుడు సైతం నశించిపోవడానికి ఇష్టం లేదు. కానీ ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని ఆయన దగ్గరికి వస్తే పరలోకంలో ఎంతో సంతోషం. స్వతంత్రంగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. అయితే స్వతంత్రంగా ఉండడానికి పిలిచిన దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ మనకి ఇచ్చాడు. ఏంటంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి, శరీర క్రియలను విడిచిపెట్టాలి. ఆ కింద అధ్యాయంలో శరీర కార్యాలు స్పష్టమైనవి, ఆత్మ ఫలాలే మనం ఫలించాలి. శరీర కార్యాలను, నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టాలి. అందులో లాస్ట్లో అల్లరితో కూడిన ఆటపాటలు, అంటే అవే సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్తులు. అప్పుడు సినిమాలు ఉండుంటే అది కూడా యాడ్ చేసేవారు. అప్పుడు లేవు కనుక సినిమాలు చూసే వ్యక్తితో దేవుడు ఉండడు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. అది మాత్రం ఖచ్చితం అండి, 100%. పాస్టర్ గారు పిల్లలు సంఘం యొక్క పరిశుద్ధతను కాపాడాలి. ఎప్పుడైతే పాస్టర్ గారు పిల్లలు సంఘం యొక్క పరిశుద్ధతను కాపాడతారో తండ్రులకు మించిన సేవ దేవుడు వారి ద్వారా చేయిస్తాడు. హల్లెలూయా! తండ్రులకు మించిన సేవ, ఐ బిలీవ్ తండ్రులకు మించిన సేవ అండి. నేను ఒకటే అనుకుంటాను, టిఎల్ ఆస్బాన్ గారు వచ్చారు, ఆ ప్లేస్ని ఎవరు ఫిల్ఫిల్ చేయలేకపోయారు. రైనార్డ్ బాంకీ గారు వచ్చారు, ఆ ప్లేస్ని ఎవరు ఫిల్ఫిల్ చేయలేకపోయారు. ఎంతోమంది గొప్ప దైవజనులు దేవుడు ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ పిల్లలు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయారు, ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయారు. నాకు ఆశ ఏంటంటే మా తండ్రులకు మించిన మేము సేవ చేయాలి. దగ్గర చెప్పలు కూడా వేస్తున్నాను, మా ఇంపర్చండి. హల్లెలూయా! ఖచ్చితంగా దేవుడు చేయిస్తాడు అని నేను విశ్వసిస్తాను. ఆత్మచేత అభిషేకిస్తాడు. బిల్లీ గ్రహాం గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక విలేకరి అడిగారంట, మీ సేవా జీవితంలో అత్యంత ఫలభరితమైన రోజు ఏదండి అని అడిగితే, ఒక నిమిషం ఒక రోజు ఉందన్నాడు. బిల్లీ గ్రహాం గారు వారి పరిచర్య కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకే సమయంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో రేడియో స్టేషన్లో దేవుని సువార్త ఒకే టైంలో 10 నిమిషాల స్లాట్ కొనుక్కున్నారంట. చాలా కష్టమైంది, ఎందుకంటే అన్ని దేశాల ప్రభుత్వాలు ఒప్పుకోగదా. మొత్తానికి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారు, డబ్బులు ఖర్చు పెట్టారు, స్లాట్ కొన్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆ 10 నిమిషాలు స్లాట్ ఆయన ప్రసంగం చేయబోతున్నారు. సిద్ధపడ్డారు, ఆత్మ వారిని ప్రేరేపించినట్టుగా సిద్ధపడ్డారు. ప్రార్థనాపూర్వకం వెళ్ళి స్లాట్
టైం స్టార్ట్ అయింది. చక్కగా దేవుని సువార్తని ప్రకటించారు, వచ్చేసారు. జాగ్రత్తగా గమనించిన పిల్లరా, ఆయన బయటికి రాగానే టీంలో ఒక మెంబర్ కనబట్ల. ఆ టీంలో మెంబర్ ఏడి అని ఈయన అడుగుతూ ఉంటే కనబట్లేదు. వెనకెక్కడో ఉన్నాడేం పనిలో అనుకుంటాను. ఆ తర్వాత ఆ టీం సభ్యులు వెనక్కి వెళ్ళి చూస్తే కరెంట్ షాక్ కొట్టి చనిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి. ఈయనకు అర్థం కాలే, బిల్లీ గ్రహాం గారికి. ఈయన సూసైడ్ చేసుకునే వ్యక్తి కాదు, చాలా బలవంతుడు. అదేంటి? ఆ తర్వాత ఆయనకు అర్థమైంది. ఈ 10 నిమిషాలు ఈయన ప్రసంగం చేస్తున్న సమయంలో ప్రియులారా, కరెంట్ పవర్ రావాల్సింది ఆ రేడియో స్టేషన్కి రాలేదు. ఒక వైర్ కేబుల్ కట్ అయిపోయింది. ఈ యొక్క టీంలో మెంబరు, ఆ సేవకుడు ప్రియులారా, ఈ 10 నిమిషాలు ఒకవేళ ఏముంది, ఆ వైర్ కలిపి ప్లాస్టర్ వేయటం ఎంతసేపు అండి? నేను చనిపోతాను కానీ అనేక మందికి సువార్త వెళ్ళాలి అని చెప్పి ఆ వైర్ని, అవర్ బాడీ, మన బాడీలో కరెంట్ పాస్ అవుద్దండి, ఒక వైర్ని ఇక్కడ పెట్టాడంట, ఒక వైర్ని ఇక్కడ పెట్టాడు. ప్రాణం పోయేటప్పటికి 10 నిమిషాలు అయింది. విలవిల్లాడుతూ చనిపోయాడు. ఆ రోజు కొన్ని లక్షల మంది ప్రభుని తెలుసుకున్నారంట. దాని వెనక ఒకరి కష్టం ఉందండి, దాని వెనక ఒకరి ప్రాణత్యాగం ఉంది, దాని వెనక ఒకరికి సువార్త, నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారం ఉందండి. ఎవరా వ్యక్తి అంటే బిల్లీ గ్రహంలో టీం మెంబర్. అంత భారం మనకు ఉండకపోయినా ఈరోజు నీ బంధువుల పట్ల, నీ పిల్లల పట్ల, నీ భర్త పట్ల, నీ చుట్టుపక్కల నువ్వు పనిచేస్తున్న చోట్ల వారు రక్షించబడాలని ఒక్క తపన, తృష్ణ నీలో ఉండి వారి కోసం ప్రార్థన చేయగలిగి దేవుని ప్రేమను వారికి చెప్పగలిగితే ఆ ఒక్క సేవకుడు అలా ప్రాణం పోగొట్టేసుకున్నాడు. ఇలాంటి సేవకులు లేకపోలేదా? ఉన్నారు కాబట్టే క్రైస్తవం ఇక్కడ దాకా వచ్చింది. విలియం కేరీ ఒక విధంగా చెప్పాలంటే మన ఆత్మీయ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన భార్య పిచ్చిదైపోయింది, కుమారుడు చనిపోయాడు, చేతి పట్టుకొని అలాగే సమాధి చేశాడు. అలాంటి స్థితిలో కూడా బైబిల్ తర్జుమా చేయటం ఆపలేదంటే. తోమా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, బల్లెంతో పొడవబడ్డాడు. ఎంతమంది శిష్యులు ప్రాణత్యాగం చేస్తే మనకు స్వార్థ అండి. మనం ఈరోజు ప్రాణత్యాగం చేసే అంత మనకి లేకపోవచ్చు, దేవుడు ఆ కృప అనుగ్రహించకపోవచ్చు, కానీ ఒక్కరికైనా ఫస్ట్ పాయింట్, నువ్వు పాపం నుంచి అసలు వచ్చావు బయటికి, దాసత్వంలోంచి. ఆయన నేను దాసుడుగా పిలవట్లేదు, ఈరోజు దాసురాలుగా పిలవట్లేదు, నువ్వు నా స్నేహితుడు అంటున్నాడు. ఒప్పుకుంటే మోకరించి ప్రార్థన చేద్దాం. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, లేని వారు నిల్చోనండి. నీల్ డౌన్ విత్ us. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా, యేసయ్యా పరిశుద్ధులుగా ఉండటానికి మమ్మల్ని పిలిచారయ్యా మీరు, కానీ అపవిత్రులుగా ఉండటానికి కాదయ్యా, అపవిత్రులుగా ఉండటానికి కాదు నాయన, కాదు ప్రభువా, కాదు ప్రభువా, కాదు ప్రభు, కాదయ్యా. నా అపవిత్రత వల్ల, నా పాపం వల్ల నా ఇంట్లో సమస్యలయ్యా, నా కుటుంబంలో సమస్యలు. పైకి భక్తి గలవాళ్ళలాగా నేను నటిస్తున్నానయ్యా, చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించని వారి కింద, ఆశ్రయించని దాని కింద నేను ఉన్నానయ్యా, ఆశ్రయించిన వాడి కింద. ఒక్కరికైనా ఈరోజు నన్ను క్షమించయ్యా, మనస్ఫూర్తిగా నేను అడుగుతాను. అందరు నోరు తెరిచి ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దాకా చక్కగా, చాలా చక్కగా దేవుని వాక్యం విన్నారు మీరు. దేవుడు ఏ విషయాలు మీతో మాట్లాడాడు? అవునయ్యా, ఏ విషయాలు మీతో మాట్లాడాడు? అయ్యా, నీ రక్తం వ్యర్థం కాకూడదయ్యా, నా పట్ల నిన్ను బాహటముగా సిలువేనయ్యా. 2 చేతులు పైకెత్తి 600 మంది సైనికులు, రోమా సైనికుల మధ్య 10,000 మందిలో అతి సుందరుడైన యేసయ్యా, సొగసైనను స్వరూపం లేకుండా ఆకాశానికి భూమికి మధ్య వేలాడి పాపం అనే దాస్యత్వంలో నుంచి, పాపం అనే బానిసత్వంలో నుంచి మనల్ని విడిపించడానికి అంత గొప్ప ప్రాణ త్యాగం చేస్తూ దేవుని ప్రేమను ఎరిగి కూడా 600 రోమ మంది సైనికుల కంటే మనం దౌర్భాగ్యులు కాదా?
తెలిసి తెలిసి ఎన్నిసార్లు ఆయన బాధ పెడతావు, తెలిసి ఎన్నిసార్లు ఆయనకు ముళ్ళ కూరిటం గుచ్చుతావు, తెలిసి తెలిసి అపవిత్రమైన చేతులు నీ చేతులు అపవిత్రం చేసుకుంటావు, తెలిసి తెలిసి రెండు చేతుల పైకెత్తి దేవా నన్ను క్షమించాయి, నీకోసం నేను వాడబడాలన్నయ్యా, నీకోసం నేను పని చేయాలయ్యా, నీ సేవలో నేను వాడబడాలి ప్రభువా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ పాపమే నిన్ను పట్టి పీడిస్తుందేమో, నీ పాపమే నీకు సమాధానం లేకుండా చేస్తుందేమో, నీ పాపమే నీకు ధైర్యం లేకుండా చేస్తుందేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విడిచిపెడతావా తల్లి? నీ పిల్లల కోసం రోదన చేసే స్త్రీగానే ఉంటావా? నీ పిల్లల కోసం నిత్యము కన్నీరు కార్చే స్త్రీగానే ఉంటావా? వారి మారు మనసు గురించి నాకేదొద్దయ్యా, వారు నీ కోసం ఎదగాలి ప్రభువా, నా పిల్లలు నీ కోసం వాడబడాలయ్యా, గొప్ప సువార్థికులు వాళ్ళు అవ్వాలయ్యా, ఈ దేశాన్ని తలకిందులు చేసే వారి కింద వాళ్ళు అవ్వాలయ్యా. రెండు చేతుల పైకెత్తి యేసయ్యా యేసయ్యా. తల్లులైన వారు ఎంతోమంది తల్లులు మోకరించారు. పిల్లరా, తల్లులు మనస్ఫూర్తిగా పిల్లల కోసం ఏడమండి. అమ్మా నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. వారి భవిష్యత్తు కోసం రెండు చేతుల పైకెత్తి అయ్యా వారు నిజమైన స్వాతంత్రంలోకి వారు రావాలయ్యా, అయ్యా పాపం అనే బానిసత్వం నుంచి వారు విడిచిపెట్టి వారు రావాలి. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. పాపం అనే బానిసత్వం వారు ఉండకూడదు అయ్యా, వారు రక్షించబడాలి, వారు మారు మనసు పొందాలి. యేసు నామములో వారు రావాలి. రెండు చేతుల పైకి దగ్గరగా నోరు తెరిచి విశ్వాసంతో పలకండి, విశ్వాసంతో పలకండి ప్రియులారా. మీరు ముందు ఒప్పుకోనండి, మీ అడ్డుగోడ తొలగించుకోండి, దేవునికి మీకున్న అడ్డుగోడ. అప్పుడు మీ ప్రార్థన త్వరగా ఆయన సన్నిధికి చేరుతుంది. ఖచ్చితంగా దేవుని కార్యము అతి త్వరలో మీ ఎడల ఆయన జరిగించబోతున్నాడు కనుక ఓ ఎస్ లార్డ్, ఆయన కార్యములు ఆశ్చర్యకరములు ప్రియులారా. ఓ హల్లెలూయా హల్లెలూయా. రక్షింప నేరకుండానట్లు ఆయన హస్తము కూర్చ కాలేదు, నీ ప్రార్థన విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు కనుక ఓ హల్లెలూయా. కంటిని నిర్మించిన వాడు కానకుండానా నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత దుఃఖంలో ఉన్నావో చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడు. ప్రియ చెల్లి, ప్రతీది తెలుసు. నీ పడక ఆయన పరీక్షిస్తున్నాడు. ప్రియ తమ్ముడు, నీ నడక ఆయన పరీక్షిస్తున్నాడు. నీ నాలుగు మాట రాకముందే ఆయనకి తెలిసిపోతుంది. నన్ను కడుగయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. క్షమించండి. మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని అనగలరా? థ్యాంక్ యూ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారే యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా. నూతనమాయేను బ్రతుకయ్యా. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. యేసయ్యా నీ కృపకై వందనం. పడదాం. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము. యేసయ్యా నీ కృపకై వందనము. చప్పట్లు కొట్టుకుంటూ ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ దేవా, ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారే యేసయ్యా. నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయేను బ్రతుకయ్యా. నూతనమాయేను బ్రతుకయ్యా. చప్పలు కొడుతూ పిల్లరా, యేసయ్యా ఈరోజు
మోడు వారిపైన నా జీవితాన్ని చిగురింప చేయనైనా. నీ ప్రేమను ఇతరులకు చాటే వ్యక్తిగా, నీ ప్రేమను ఇతరులకు పంచే వ్యక్తిగా అయ్యా నాలో నిన్ను చూడాలి యేసయ్యా. వాళ్ళు గ్లోరీ చప్పలు కొడుతూ ఎండిపోయిన నన్ను నీ జీవముతో జీవింపచేసావు, ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటునా భద్రపరిచావు యేసయ్యా. ఎండిపోయిన నన్ను నీ జీవముతో జీవింపచేసావు, ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటునా భద్రపరిచావు. మార్గము ఎరుగక నేనున్న వేళలో, మార్గము ఎరుగక నేనున్న వేళలో నాకు మార్గం సత్యము జీవము నీవై నన్ను నడిపించావు. నాకు మార్గం సత్యము జీవము నీవై నన్ను బలంగా చెప్పగలుగుతారు. యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకై యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రము, యేసయ్యా నీ కృపకై వందనం, నీ కృపకై వందనం. బలంగా ఒకసారి చప్పలు కొడుతూ యేసయ్య ప్రేమను బట్టి, మన పరిస్థితులను మారుస్తున్న విధానాన్ని బట్టి, ఈరోజు నిజమైన స్వాతంత్రం ఒక అనుభవంలోకి దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి దగ్గరగా శక్తి కొలది ఆయన ప్రేమకు ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువ అన్నవారు బలంగా చప్పలు కొట్టిన పిల్లలు, కృతజ్ఞత చప్పట్లు, ఎన్ని పాటలు పాడినా తక్కువే అన్నవారు బలంగా శక్తి కొలది యేసయ్యా అని కేక వేస్తూ ఒకసారి యేసు అని స్వరమెత్తి పిల్లలు, యేసు అని ఆఖరిసారి మనం ముగించిపోతాం. యేసయ్యా అని దగ్గరగా, యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం నేను తీర్చలేనయ్యా. వాక్యమైన దేవుడు మీరు మాతో మాట్లాడి బలపరిచి నడిపించమని, ప్రతి ఒక్క కన్నీరు మీరు చూస్తున్నారు, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని, అంగలార్పు నాట్యంగా మార్చమని, ప్రతి సమస్యకు పరిష్కారం మీరే కనుక మీరు కార్యము చేయగల శక్తి గల సమర్థుడు అని విశ్వసిస్తూ యేసు నామములో నాయనా నీ ప్రేమను పంచేవారికి, పరిశుద్ధత కలిగి ఉండటానికి మమ్మల్ని పిలిచారు, స్వాతంత్రంగా ఉండటానికి మమ్మల్ని పిలిచారు. నీ ఆత్మ కలిగి బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి విడుకున్నామా పరమ తండ్రి, ఆమేన్. బిగ్గరగా చేద్దాం ఆమేన్ అని.